హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈరోజు యష్మి సోనియాతో మాట్లాడేటప్పుడు నిప్పులు చెరిగింది అని అంటారు చూసారా, నిప్పులు నిలబెట్టి అంటే జమ్మ రవ్వలాగా లేసి చూసారా, అట్లా పాయింట్లు నిప్పుల్లాగా తోటల్లాగా వచ్చిపోయినాయి. అవి కూడా ఎలా ఉన్నాయంటే నార్మల్ వేయి ఉండింటే ఓకే, జనాలు ఏదైతే అనుకుంటున్నారో దానికి కొంచెం సెన్సార్ కట్లేసి దానికి కొంచెం ఫిల్టర్లు వేసి ఆవిడ రూపంలో ఆవిడ ద్వారా జనాలలో ఎవరో చూసి ఫ్రస్ట్రేట్ అవుతున్న జనాలలో ఒకరికి బిగ్ బాస్ అవకాశం ఇచ్చి పోయి ఒక 5 నిమిషాలు మాట్లాడేసారా అండి ఆవిడతో అని చెబితే ఎలా మాట్లాడతారో, అదే సెన్సార్ కట్టేసి ఫిల్టర్లు వేస్తే ఎలా మాట్లాడతారో అలా వెళ్ళి సోనియా మాట్లాడుతుంటే నేను షాక్ అయినా. ఏందిరా ఈ పిల్ల ఇట్ట మాట్లాడుతుంది అంటే జనాలలో ఉన్న పాయింట్ని ఫిల్టర్ చేసి మాట్లాడినట్టు అంత కరెక్ట్గా మాట్లాడుతుందన్న ఫీలింగ్ వచ్చింది. ఇది కూడా ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ ఈ సీజన్లో జరుగుతున్న అద్భుతమైన విషయం, యష్మి లాంటి నెగిటివ్ ఉన్న కంటెస్టెంట్ మొన్నటి వరకు సోనియా లాంటి నెగిటివ్ ఉన్న ఇంకొక కంటెస్టెంట్ మీద ఫైర్ అయ్యి తోటా లాంటి మాటలు మాట్లాడడంతోనే యష్మిని మించిపోయి బీభత్సమైన పాజిటివ్గా ఉండే కంటెస్టెంట్ అయిపోయింది. సీజన్ మొత్తం మీద అందరికంటే ఎక్కువ పాజిటివిటీ సంపాదించుకున్నది జస్ట్ బికాస్ ఆఫ్ సోనియా దగ్గర ఉన్న నెగిటివ్ పాయింట్స్. ఆవిడ తప్పులు, ఆవిడ నోరు జోలికి, ఆవిడ మౌత్ జోలికి ఎవ్వరూ వెళ్ళలేక అందరూ భయపడి మాకు దండం రా స్వామి, ఉంటే సోనియాతో బాగుందాం, లేకుంటే సోనియాతో అసలు మాట్లాడకుండా దూరంగా మూలగుచ్చున్నాం. 2 బ్యాచ్లు అక్కడ. సోనియాతో బాగుందాం అనే బ్యాచ్ ఒకటి, నిఖిల్, పృథ్వీ. సోనియా జోలికి పోకుండా మూలం కూర్చున్నామని నైనిక, నబీలు, విష్ణుప్రియ, ఆ తర్వాత సీత, వీళ్ళందరూ ఒక బ్యాచ్. సోనియా ఒకటే. అలా అయితే యష్మి మాత్రమే వింతగా విపరీతంగా ఆవిడ మీద పడి ఆవిడకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఆవిడ మాటల్లోనే, ఆవిడ నోరు ఎక్కువ, నోటితో అందరి మీద పడుతుంటారు కాబట్టి సేమ్ ట్రీట్మెంట్ ఇచ్చేసింది. ఆవిడకంటే ఎక్కువగా నోరు పడి ఫ్యాక్ట్స్ మాట్లాడింది. ఆ ఫ్యాక్ట్స్, అలాంటి ఫ్యాక్ట్స్ మాట్లాడడం ఇంపాసిబుల్ ఎవరికైనా. చాలా మంచి ఫ్యాక్ట్స్, దాంట్లో కూడా ఈవిడిది తప్పు లేనట్టుగా దాన్ని ఎంతవరకు వంచాలో ఎంతవరకు మాట్లాడాలో చాలా ఫిల్టర్లు వేసుకుంటూ అలా అనొచ్చు, మేము కూడా అన్నట్టుగానే అనొచ్చు అని మాట్లాడడం సూపర్ అనిపించింది. ఇక్కడ ఈరోజు మాట్లాడదాం, కొంచెం గట్టిగా మాట్లాడదాం. సోనియా గారి ఆట తీరులో ఎక్కడ నెగిటివ్స్ ఉన్నాయి అనేది సింపుల్గా మాట్లాడుకుంటూ వెళ్ళాం ఒక్కొక్క పాయింట్లో. దాంతోపాటుగా నిఖిల్ని ఆ దేవుడు, ఆ వెంకటేశ్వర స్వామి కాపాడాలి. ఇంకా నో ఛాన్స్ ఎట్ ఆల్. మొన్నే అరే నువ్వు టైం ట్రావెల్ చేసి ఉండాలిగా, వెనక్కి వెళ్తే 4 రోజులు ఏం చేస్తారంటే ఆ థంబ్నెయిల్ పెట్టాను చూసారా, విన్నర్ టైటిల్ రేస్లో నిఖిల్ దూసుకొని వచ్చేసారని, అది తీసేసి చెత్త ఆట ఆడుతున్న నిఖిలను, వరస్ట్ గేమ్ ఆడుతున్న నిఖిలను, కంపు లేపుకుంటున్న నిఖిలను, ఉత్తారావు ఆట ఆడుతున్న నిఖిలను పెట్టేసి వస్తా. అలా అనిపించింది. ఏరా నాయన, మొన్నే కదా బాగా ఆడుతున్నావు, సోనియాని బట్టబయలు చేసావు, బండారాన్ని బయట పెట్టావు అనే సెన్స్లో అర్థం చేసుకున్నాడు అబ్బాయితో మాట్లాడినప్పుడు అనుకుంటే, తీరా చూస్తే ఏదేదో చేసి కంపు చేసుకుంటుండో వెళ్ళి చేతులు పట్టుకుని సారీ నాన్న అంటుండు. సారీ నాన్న, ఏందో బూతులు తప్ప ఇంకా బూతులు వస్తే ఇంకేం చేయలేక మాట్లాడలేకపోతున్నాం. విచిత్రంగా అనిపిస్తుంది. నిఖిల్ లాంటి కంటెస్టెంట్ అలా అయిపోతుంటే బాధగా అనిపిస్తుంది. ఇంకొకటి బాధ ఎందుకు తెలుసా, అతనికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దూరం అయిపోతున్నారు. దూరం అవ్వడానికి కారణం వాళ్ళు ఆ సోనియా, ఆ పృథ్వీ వీళ్ళతో ఎక్కువ స్పెండ్ చేస్తున్నాడు, వాళ్ళకి సపోర్ట్గా ఉంటున్నాడు, సోనియా మాట వింటున్నాడని. కానీ ఆ సోనియా ఏమన్నా ప్రతిసారి ఏదో ఒకటి అనడం, ఎక్కువ గైడెన్స్ ఇస్తూ ఉండడం, నా వల్లే నడుస్తున్నాడు అన్నట్టుకు చూపించడం, కోప్పడడం, అలగడం, ఇదే పనులు అయిపోయినాయి. దానివల్ల అతనికి అక్కడ నెగిటివ్, ఇక్కడ నెగిటివ్, 2 పక్కల రెండిటి చెడ్డ రేవడ్ లాగా అయిపోతున్నాడు మనోడు. ఇంకా నాగార్జున సారే కాపాడాలి మనోడిని. అదేందని చెబుదాం, మాట్లాడదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఆవిడ గేమ్ ఏంది, ఆవిడ పరిస్థితి ఏంది అనేది కూడా మాట్లాడతా. ఒక వింత కంటెస్టెంట్ ఈ సీజన్లో, ఇన్ని సీజన్స్ చూశాను, సోనియా లాంటి వింత కంటెస్టెంట్ చూడాల. ఎలా అంటే తెలివైన వింత కంటెస్టెంట్. తెలివి ఉంది కానీ అది అతి తెలివైపోయి నీ దగ్గర ఉన్న వాళ్ళందరూ పురుగుల్లాగా, చీమల్లాగా, వాళ్ళకి నీలో ఉన్న 0.1% తెలివి కూడా లేదని కూడా భావిస్తే ఇలాగే నెగిటివిటీ వస్తుంది. అందరూ మనలాగే, వాళ్ళు కూడా తెలివైన వాళ్ళు, వాళ్ళ నుంచి కూడా మనం గైడెన్స్ తీసుకోవచ్చు. మనం ఇచ్చే స్థాయిలోనే ఇలా ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇచ్చే స్థాయిలోనే మన హై హ్యాండ్లోనే ఉండాలి, అప్పర్ హ్యాండ్ మంది అన్నట్టుగా చూస్తే కుదరదు. ఏందాక పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒక వీడియోలో, అదే బైబిల్లో ఉండే దాని గురించి, తనను తగ్గించుకున్న వాడే హెచ్చించబడతాడని. అది ఆవిడ దగ్గర లేదు. ఆవిడ ఎత్తుకుంటా ఉంటే ఆవిడ తగ్గించబడుతున్నారు. దాని గురించి మాట్లాడతాను. ఈ సొల్లు ఎక్కువైందిరా కంటెంట్ కంటే కూడా అనుకుంటారేమో, ఇదే కంటెంట్. మెయిన్ స్టార్టింగ్లో ఒక 10 నిమిషాలు మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా రాసుకున్నాం.
అవి మాత్రం విపరీతమైన బుల్లెట్ పాయింట్లు అనమాట. యష్మి వర్సెస్ సోనియా పాయింట్లు మాత్రం యాజ్ ఇట్ ఈస్గా రాసా. మిగతావన్నీ క్లియర్గా నేను ఏం జరిగింది నా ఒపీనియన్ షేర్ చేస్తా. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలా, నైనికాని చూస్తుంటే ఏంది తెంగర బుచ్చి చేష్టలు అనిపిస్తుంది. ఏందని చిన్నపిల్లలాగే బిహేవ్ చేస్తుంది. అసలు ఎందుకు మాట్లాడద్దో, ఎందుకు హట్ అవుద్దో, ఎందుకు మళ్ళీ సారీలు చెప్పొద్దో అర్థం పర్థం లేకుండా చిన్నపిల్ల అన్న ఫీలింగ్ కలిగించేటట్టే మాట్లాడుతుంది. మెచ్యూరిటీ లేదని నామినేట్ చేశారు చూసారా, అలాంటి వాళ్ళందరితో రైటే ఆవిడకి మెచ్యూరిటీ లేదు నిజంగా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. మంచిదే, కానీ మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. దట్ ఈస్ నో డౌట్ కనపడుతుంది. ఎందుకు ఫీల్ అవుద్దో, ఆ క్లాన్లో చీఫ్ ఏను అని చెప్పి తీసేస్తే దానికి పోయి హట్ అవుతుంది. మా టీం సపోర్ట్ లేదంటది, ఆవిడ చేస్తారు ఇంక చీఫ్ని. ఇంకా లాస్ట్ దాకా ఉంటే ఏమొస్తుంది. తర్వాత సరికి నామినేషన్స్ తర్వాత యష్మి ఏం మాట్లాడిందని చూద్దాం. యష్మి ఏమంటుందంటే యాజ్ ఇట్ ఈస్ చెబుతూ నా పాయింట్లు చెప్తా. ఇవి ప్రతి ఒక్కటి రాశానమాట. యష్మిది సోనియాది వీళ్ళిద్దరి ఒకరు మార్చి ఒకరు మాట్లాడమే కాకుండా ఒకేసారి ఇద్దరు మాట్లాడిన పాయింట్లు కూడా రాశా. యష్మి ఏమంటుందంటే నిజంగా చెప్పండి పృథ్వీ, నిఖిల్, నిజంగా మీరు చెప్పండి, ఇద్దరికి చెప్తున్నా, ఏ ఇంటెన్షన్లో కూడా మీ ఇద్దరిని నేను చూడలేదు, వేరే ఇంటెన్షన్లో మీ ఇద్దరిని నేను చూడలేదు. ఆ అమ్మాయి అట్లా అంటుంది కదా, వేరే ఇంటెన్షన్లో నేను చూడలేదు. ఇఫ్ తను చెప్పింది కరెక్ట్ అయితే మీరు నిజంగా మాట్లాడాలి, మీరు ఇప్పుడు మాట్లాడకపోతే కరెక్ట్ కాదు, మీరు మాట్లాడాలి, మీరు వచ్చి అనేసి మాట్లాడుతుంది. ఈరోజు నేను గట్టి ఫ్యాక్ట్స్ అయితే మాట్లాడతా. ఎవరైనా మనోభావాలు హట్టే నేను ఏమి చేయలేనయ్యా, నాకు అనిపించినట్టుగా మనస్ఫూర్తిగా మాట్లాడేస్తా. ఇక్కడ ఏం జరిగింది తెలుసా, ఈవిడ ఇక్కడ వరకు బాగానే ఉంది, వాళ్ళిద్దరూ వణుకుతూ ఉన్నారు. యాంద్ర ఈ పిల్ల జోలికి పోయింది, ఈ పిల్ల సోనియా, ఈ పిల్ల నోరు తెరిచి ఏం మాట్లాడదో మనమంతా కంపు అయిపోతాం అన్నట్టుగా నిఖిలు పృథ్వీ మన్ను తిన్న పాముల్లాగా శుభ్రంగా సైలెంట్గా ఒకరేమో స్మోకింగ్ చేసుకుంటూ ఒకరేమో ఇక్కడ ఎదురు కూర్చొని నిలబడి కామన్ ఈ పిల్ల జోలికి పోతే మన గురించి ఏం చెప్పొద్దు అని, మనం కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాం కదా అనే సెన్స్లో మూసుకొని కూర్చున్నట్టుగా నైస్గా అసలు ఏం మాట్లాడకుండా ఒకరు కూర్చున్నారు, ఒకరు నిలబడ్డారు. సోనియా మాట్లాడుతుంటే, యష్మి మాట్లాడుతుంటే, తర్వాత అంత ఈజీగా ఇలా మాట్లాడుతుంటే నేను 100 మాట్లాడతా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసింది నైస్గా అంటూ, నేను అనలేను అంటూ తెలివిగా మాట్లాడింది. ఎంత ఈజీగా ఇలా మాట్లాడాలంటే నేను 100 మాట్లాడతా, కానీ నేనంత చీప్గా దిగజారును కదా యష్మి. తర్వాత నేను చెప్తా, ఇక్కడి నుంచి నేను చెప్తా, నువ్వు మదరు సిస్టర్ అని ఎందుకు నమ్ముతా, నువ్వు మదరు సిస్టర్ అంటే నేను నమ్మనని చెప్తా అని. దట్ ఈజ్ నాట్ రైట్. అంటే నువ్వు వాళ్ళిద్దరికి మదరు సిస్టర్ లాగా చేయట్లేదు అలా అని నేను కూడా చెప్తాను, కానీ అలా చెప్పడం కరెక్ట్ కాదంటది. అంటూనే అనలేదు అన్నట్టుగా మాట్లాడుతుంది. ఆ రైట్ అలా తీయకూడదు. అంటే మీరిద్దరూ నేమ్ తీసి ఏమైనా అటాచ్ చేయొచ్చు, కానీ నువ్వు మాత్రం మా ముగ్గురు నేమ్స్ తీసి ఏమైనా అటాచ్ చేయొచ్చు. నేను చేయలేనా, నేను అనొచ్చు, కానీ నేను అన్నంటుంది అనేసింది, డైరెక్ట్గా అనేసింది. అది అందరికీ కనెక్ట్ అయ్యే మాట. ఆవిడ అనింది మదర్ సిస్టర్ అనేసి, ఆవిడ అనలేదని మళ్ళీ లైవ్లో అనింది. చూస్తే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్తో ఇంటర్వ్యూ కూడా చూసా, వాళ్ళు పాపము మదర్ సిస్టరు లాగా అన్నట్టుగా అంటుంది, ఒక సిస్టర్ లాగా పెద్దన్న చిన్నన్న లాగా అనింది. ఇక్కడేమో నేను ఎప్పుడు అన్నాను అనేసి ఆవిడ అంటున్నారు లైవ్లో సోనియా గారు. నిజంగానే సోనియా గారు లైవ్లో నీట్గా అన్నారు. మొన్న ఎపిసోడ్లో కూడా ఏమన్నారు, మా పెద్దని ఇలా ఉండి పెడతారనింది, వీడేమో చిన్నోడు వీడేమో పెద్దోడేనే, అదే కదా తీసుకొని మాట్లాడింది. ఇప్పుడు ఎపిసోడ్లో మనం 360 degrees చూస్తున్నాం. యష్మి చూడలేదే, యష్మి ఆ స్పాట్లో ఉండింది ఆ రోజు. ఎందుకంటే పొగుడుకోవాలి, ఒకరినొకరు పొగుడుకోండి, పాజిటివ్ చెప్పండి అని శేఖర్ భాష గారు ఇనిషియేటివ్ తీసుకొని స్టార్ట్ చేస్తే ఆ టాస్క్లో అందరినీ పొగిడేటప్పుడు అందరు కంటెస్టెంట్స్ ఉన్నారు ఆ టైంలో. అప్పుడు సోనియా చెప్పింది చిన్నోడు పెద్దోడు వీడని. అక్కడి నుంచి వాళ్ళు పట్టున్నారు, అక్కలాగా ఒక సిస్టర్ లాగా ఒక మదర్ లాగా అని ఫీల్ అవుతున్నారని. దానికి నువ్వు మదర్ లాగా సిస్టర్ లాగా ఏం లేవు వాళ్ళతో అన్నట్టుగా నేను అనగలను, కానీ నీలాగా సంస్కారం లేదు నేను అన్నట్టుగా స్టార్ట్ చేసింది. తర్వాత యష్మి ఆ ఒక్క నిమిషం దానికి నువ్వు ఇలా అంటావా, ఒక్క నిమిషం దానికి. సోనియా వచ్చి ఏమన్నదంటే, సోనియా అప్పుడే నడుచుకుంటూ బాత్రూమ్ నుంచి వచ్చింది. రాగానే ఏమంటుందంటే, వాడు ఎలా పట్టుకున్నాడు, ఎలా వదిలాడు అని అంత క్లారిటీ ఉన్నప్పుడు, నీ ముందే ఫిజికల్గా ఆడినప్పుడు, అండ్ నీ క్లాన్లో కూడా ఆడాను, వాయిస్ అవుట్ చేశాను, స్విమ్మింగ్ ఇచ్చిన ప్రతిసారి ఇది ఒక మాట అంటున్నారు ఆవిడ. స్విమ్మింగ్ ఇచ్చిన అక్కడ పోయేటప్పుడే కింద పడ్డారు ఆవిడ. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి కూడా వెళ్ళలేదు, కానీ స్విమ్మింగ్ ఇచ్చిన అనే మాట రిపీటెడ్గా చెప్పింది. స్విమ్మింగ్ ఇచ్చాను, అన్ని చోట్ల నేను స్టాండ్ కూడా తీసుకున్నాను, అయినా కూడా నీకు కనపడలేదని. ఇక్కడ ఈ పాయింట్ అబ్బా రైటే, సోనియా చెప్పింది 100% రైటే, ఆవిడ చెప్పింది ఏమీ లే, నేను ఇన్నిసార్లు ఆడాను నన్ను చూడలేదు, కానీ ఆ పక్క పృథ్వీని వాళ్ళని మాత్రం అతను ఇక్కడ పట్టున్నాడు, అట్లా పట్టున్నాడు, అలా ఆడాడు, ఇలా ఆడాడు, ఫిజికల్ ఆడాడు అనేది నీకు క్లియర్ చెప్తున్నావు. నేనైతే కనపట్ల, పృథ్వీ వాళ్ళైతే నీకు కనపడుతున్నారు అన్నట్టుగా చెప్పింది. క్లియర్. ఇక్కడ ఏమిలే, ఆవిడన్న మాటల ప్రకారం పృథ్వీతో అడిగిన దాని ప్రకారం యష్మి నీకు ఏం జరుగుతుంది అన్న ప్రకారం యష్మిని పృథ్వీ వచ్చి
ఇలా అడిగింది అని చెప్పిన దాని ప్రకారం ఆవిడ మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడంలో తప్పే లేదు. దట్టు విష్ణు అన్న మాటల ప్రకారం ఆవిడ ఇలాగే అని ఉంటుంది అనేది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది. ఇవన్నీ క్లియర్. ఇక్కడ ఏం జరుగుతుందో మళ్ళీ నెక్స్ట్ మాటల్లో చెప్తా. ఆవిడ ఎందుకు నెగిటివ్ అవుతున్నారు సోనియా గారు అనేది కూడా. తర్వాత యష్మి, ఆ ఒక్క నిమిషం దానికి నువ్వు ఇలా అంటావా, చూస్తున్నావని, నువ్వు చూడట్లేదు, అయితే నేను ఆ ఒక్క నిమిషం నువ్వు దానికి ఏమంటున్నావు తెలుసా? నువ్వు ఇలా అంటావా, నువ్వు చూస్తున్నావు అని, నువ్వు చూడట్లేదా, నువ్వు చూస్తున్నావు అనేసి అన్నావు చూసావా, దానికి నేను నిఖిల్ని పృథ్వీని చూస్తున్నానని అన్నావు కదా, కానీ నేను అనొచ్చు కదా నువ్వు చూడట్లేదా, అయితే నేను నిన్ను తప్పుగా అంటే ఇప్పుడు నువ్వు చూడట్లేదా చెప్పు, అంటే నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకోవాలా? బేసికల్లీ అమ్మాయిలను చూస్తే రాంగ్ నీ పరంగా, బేసికల్లీ అబ్బాయిలను చూస్తే రాంగా, అబ్బాయిల్ని చూడకూడదా అనేసి క్లియర్ ఇట్లా తిప్పి మాట్లాడుతుంది. సింపుల్. ఆవిడ సోనియా అనింది, ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నేను అలా అనలేదని. యష్మి మాత్రం దాన్ని అలా తిప్పుకొని వచ్చి నైస్గా ఆవిడ ఇరికిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే ఇదే సిచ్యువేషన్లో యష్మికి బదులు యష్మి ఇక్కడుండి అవతల వేరే వాళ్ళు ఉంటే మనం ఏమనేవాళ్ళం అంటే, ఏంట్రా ఎలారా ఆవిడ అన్నది వేరే తీసుకొస్తుందని అనేవాళ్ళం. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే యష్మికి కరెక్ట్ మొగుడు దొరికాడరా అన్న ఫీలింగ్లో ఉన్నప్పుడు మనకి అనాలా, యస్మిన్ అంటేనే బాగుంది. ఎందుకంటే ఆవిడ అలా ఎగిరి పడుతున్నప్పుడు ఎవరో ఒకరు అనాలా, ఎవరో ఒకరు అనచాలా, ఎవరో ఒకరు సప్రెస్ చేయాలి ఇవన్నీ అన్నప్పుడు యష్మి దొరికి ఆవిడ మాట్లాడే మాటలు 90% లాజికల్గా ఉన్నాయి. లాజికల్గా అంటే మనం చూస్తున్న ఫుటేజ్ ప్రకారం, మనం చూసిన వీడియోల ప్రకారం కరెక్ట్గా మాట్లాడింది అన్నట్టుగా ఉండేసరికి మనకి సింక్ అవుతుంది. ఇంకా ఏమనిందంటే ఆవిడ నెగిటివ్ ఇంకోటి చెప్తామనండి, నువ్వు మాత్రం దానికి ఒక అటాచ్మెంట్ యాడ్ చేసి సిస్టర్ మదర్ అని చేతులు హోల్డ్ చేసుకొని మాట్లాడితే మేము తప్పుగా ఆలోచించకూడదు. అంటే ఎవరు ఈ హౌస్లో తప్పుగా ఆలోచిస్తున్నారు గుర్తుపెట్టుకో నువ్వు అనేసి చెప్పింది. నువ్వు మాత్రం మమ్మకి ఏదో అటాచ్ చేసి మమ్మల్ని అంటావు. నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు, ఒక సిస్టర్ ఒక మదర్ అని చెప్పి చేతులు హోల్డ్ చేసుకొని మాట్లాడుతూ ఉంటావు వాళ్ళతో. దాన్ని మేము తప్పు పట్టకూడదు, నువ్వైతే అందరినీ తప్పు పడతావు అన్నట్టు చెప్పింది. ఇది మాట్లాడాలంటే భయంకరమైన ధైర్యం కావాలా. జనాలలో నెగిటివ్ అవుతావేమో అన్న పాయింట్ ఆలోచించకుండా ఆవిడ చూసినట్టుగా బోల్డ్గా బయటపెట్టే ధైర్యం కావాలి. యష్మి లాంటి ధైర్యం మామూలు ధైర్యం కాదు. ఎందుకంటే చేతులు పట్టుకుని వాళ్ళు మాట్లాడుతూ ఉండేది చూసుంటుంది ఆవిడ. మనం ఫుటేజ్లో చూసాం, ఆ జూములు చేసేవన్నీ మనకి ఇబ్బందిగా అనిపించాయి. కానీ ఆవిడికి ఒక కంటెస్టెంట్కి ఒక సెన్సిటివ్ టాపిక్ గురించి టెలివిజన్లో మాట్లాడేటప్పుడు అది ఎట్టుబోద్దో లేనిపోని పెంటంతా మన మీద వేసుకున్నట్టు అవుద్ది అని భయపడకుండా డైరెక్ట్గా అన్న విధానం టూ కూడా అంతే. దాంట్లో కూడా వల్గారిటీ మిక్స్ చేయకుండా ఇండైరెక్ట్గా జనాలకు అర్థమయ్యేలాగా చెప్పింది. జనాలకు ఎందుకు అర్థమవుతుందంటే అది బాగా వైరల్ అయింది కాబట్టి ఆవిడ చెప్పగానే భలే చెప్పింది కదరా, ఈ పాయింట్ మనలో ఉన్నాయే చెప్పిందని. నువ్వైతే అక్క సిస్టర్ మదర్ అని చెప్పేసి చేతులు హోల్డ్ చేసుకుని నువ్వు పట్టుకోవచ్చు, దాన్ని మేము తప్పుగా అర్థం చేసుకోకూడదు, నేను జస్ట్ చూస్తేనే నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటా అని మాట్లాడింది. తర్వాత సోనియా, నువ్వేదైనా మాట్లాడుకో, నీ స్టాండర్డ్కి నువ్వు ఎట్లా మాట్లాడుకుంటూ నువ్వు అట్లా మాట్లాడుకో, నువ్వు దిగజారి మాట్లాడుతున్నావు, నీ స్టాండర్డ్కి నువ్వు మాట్లాడుకున్నట్టే ఉంది, అనవసరమైన పాయింట్ మాట్లాడుతావు మన సెన్స్లో అనింది. తర్వాత యష్మి, ఈరోజు క్లియర్ చేసావు కదా, నువ్వు బేసికల్లీ వాళ్ళకి సిస్టర్ కాదు మదర్ కాదు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నావు నువ్వు. అంతేకాకుండా అది నాకు అనిపిస్తుంది ఈరోజు క్లియర్ చేసావు. బేసికల్లీ నువ్వు మదరు సిస్టర్ అయితే కాదు, ఎందుకంటే వాళ్ళకి సలహాలు ఇవ్వట్లా, వాళ్ళ ముందుకు నడపట్లా, లేస్తే వాళ్ళని ముందు పెట్టి ఆడుకుంటున్నావు, వాళ్ళని వాడుకుంటున్నావు అని ఈరోజు నాకు అర్థమైంది. నువ్వు మదర్ సిస్టర్ అయితే కాదు. అలా అనగానే ప్రతి పాయింట్ మనం సెన్సిటివ్ టాపిక్ల గురించి మరీ దారుణంగా మాట్లాడలేం, కానీ మనకు అర్థమైపోతుంది వీడు ఏం మాట్లాడుతున్నది రైటే కదరా, మనం చూసిందల్లా కరెక్ట్గా ఫ్యాక్ట్స్ నిప్పులు తిరుగుతూ ఉంది, మనం అనుకునే మాట్లాడుతుందా అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి చూసే వాళ్ళలో ఒక 90 to 95% మెంబర్స్కి తెలుగులో ఈ బిగ్ బాస్ 8 చూసే ప్రతి ఒక్కరికి టచ్ ఉంటుంది. ఈ యష్మి ఏందిరా మనం అనుకున్నదే మాట్లాడుతుందని 100% అక్కడ కనెక్ట్ అయింది యష్మి. తర్వాత యష్మి, నువ్వు వాళ్ళకి చెప్పాల్సింది వద్దురా, మాట్లాడొద్దురా అని, నేను వాళ్ళని చూస్తే నీకు ఇబ్బంది అంటే నువ్వు చెప్పవచ్చు కదా, పృథ్వీకి విష్ణుకి ఆ పిల్లల్ని చూడొద్దురా, ఆ పిల్లలతో మాట్లాడొద్దురా అని చెప్పొచ్చు కదా అనేసి. సోనియా, దట్స్ నాట్ ద పాయింట్ అమ్మా, నీకు అర్థం కావట్లే, క్లియర్గా చెప్తున్నా. నువ్వు నిఖిల్ ఏం మాట్లాడాలో, పృథ్వీకి ఏం ఆడాలో క్లియర్గా నువ్వేం చేస్తున్నావు, నిఖిల్ ఏం ఆడాడో, పృథ్వీ ఏం ఆడాడో, ఎక్కడ ఆడాడో అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, కానీ నాట నీకు కనపడట్లేదని చెప్పిన అనేది. దీనికి ఓవర్లాప్ చేస్తా మాట్లాడుతూ ఉంది యష్మి పాయింట్ వినట్లేదు. యష్మి పాయింట్ ఆవిడికి క్లారిటీ ఇవ్వకుండా ఆవిడ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఓవర్లాప్ చేస్తా మాట్లాడుతూనే ఉంది యష్మి. అది ఏమంటారు తెలుసా, టిట్ ఫర్ టాట్ అంటారు. ఎవరికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో అదే ట్రీట్మెంట్ యష్మి ఇచ్చిన ఫీలింగ్ వచ్చింది.
ఆవిడ అదే చేస్తారు. అవతల వాళ్ళు మాట్లాడేది గేని మాట్లాడేసుకుంటా పోతుంది. ఆవిడ పాయింట్లో మాట్లాడదు. సేమ్ యశ్మి చేసింది ఇక్కడ. ఏమని నీ అంతకాలం నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఆ ముగ్గురికి ఇస్తున్న ఇంపార్టెన్స్ కానీ మా క్లాన్లో ఆ ముగ్గురికి అంటే ఇప్పుడు పృథ్వీకి నిఖిల్కి ఇస్తున్న ఇంపార్టెన్స్ నువ్వు మా క్లాన్లో ఉన్నప్పుడు, మన క్లాన్లో ఉన్నప్పుడు మాకు ఇచ్చినుంటే బాగుండేది. ఇక్కడ సలహాలు ఇస్తున్నావు, మాకు సలహాలు ఇవ్వట్లేదు, మాతో అసలు మాట్లాడలేదు, మాతో ఏది వాయిస్ అవుట్ చేయలేదు అని నేను ఆ రోజు ముందు రోజే చెప్పాను నీకు. చుమ్మా అందరి పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నావు, చెప్తున్నావు. గుర్తుపెట్టుకో, నువ్వు అందరి పర్సనాలిటీస్ గురించి మాట్లాడుతున్నావు, కరెక్ట్ కాదు. తర్వాత యశ్మి ఇంకో మాట అన్నది, సోనియా ఏమంటుందంటే అసలు మాట్లాడలేదు నేను, నువ్వు మాట్లాడావా ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు. అసలు మాట్లాడలేదు నేను అసలు మాట్లాడలేదు, నువ్వు మాట్లాడావా అవన్నీ నాకు అర్థం కావట్లేదు. నువ్వు అసలు నాకు ల్యాండ్లో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడలేదు, నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు అన్నట్టుగా అనింది సోనియా. దానికి యశ్మి, వావ్ నైస్, మీ క్లాన్లో వేరే వాళ్ళు బాగా ఆడారు అని చెప్తున్నారు, నువ్వు అంత గేమ్ ఆడుంటే ఎగ్గిచ్చినప్పుడు హ్యాపీగా ఆడాలి కదమ్మా, దానికి ఎందుకమ్మా నేను ఓడిపోతానని తెలిసే ఇచ్చాడన్నట్టుగా వేరే చెప్పావు. ఆడాలి కదా, ఆట ఆడాలి, నువ్వు ఆడినప్పుడు. అది కూడా నాకు నచ్చలేదనే పాయింట్ రైజ్ చేస్తే అది వాడు నిఖిల్తో మాట్లాడు, నాతో ఎందుకు మాట్లాడుతున్నావు ఆ పాయింట్ అనేది అనగానే యశ్మి, నువ్వు గేమ్ ఆడలేదు సోనియా, వాళ్ళిద్దరిని యూజ్ చేసుకుంటున్నావు అంతే, నేను చెప్పే పాయింట్ అదే, నువ్వు ఇంకేమన్నా మాట్లాడుకో. సోనియా నువ్వు చూడదలుచుకోవట్లేదు, చూడట్లేదు, నువ్వు చూడాల్సిన వాళ్ళని మాత్రం చూస్తున్నావు, ఫోకస్ చేసి చూసుకో. ఐఎమ్ నాట్ హియర్ టు ప్రూవ్ యూ, నేను నీకు ప్రూవ్ చేయాలని అనుకుంటున్నా, నువ్వు చూడాల్సిన వాళ్ళని చూస్తున్నావు, క్లారిటీ తీసుకుంటున్నావు, ఫోకస్ చేయాల్సిన వాళ్ళని ఫోకస్ చేసుకుంటావు, అది నువ్వు ఏమైనా చేసుకో. యశ్మి, వాళ్ళ మీద పెట్టిన ఇంట్రెస్ట్ టాస్క్ మీద పెడితే బాగుండేది, ఇండివిజువల్ గేమ్ మీద పెడితే బాగుండేది. ఇది నాకు అరాచకమైన పాయింట్ అనిపిస్తుంది, అరాచకమైన పాయింట్. వాళ్ళ మీద పెట్టిన ఇంట్రెస్ట్ నువ్వు టాస్క్ మీద పెడితే బాగుండేది, దాంతోపాటుగా ఇండివిజువల్ గేమ్ మీద పెడితే బాగుండేది. వాళ్ళు తప్పు చేస్తున్నారా రాంగ్ చేస్తున్నారా అనేది అవసరం లేదు, నాన్ సెన్స్. ఇది ఈ పాయింట్ చెప్పలేయా. పృథ్వీది నిఖిల్ది గేమ్ ఎక్కడ కంపు చేస్తుందంటే సోనియా, అక్కడికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎవరైనా సలహా అడిగితే ఒక్కసారి సలహా చెప్పాల. ప్రతి దాంట్లో దూరి నేను 24 గంటలు గైడెన్స్ ఇస్తూ నేను పెద్ద ఇది అనే ఫీలింగ్ చెప్పించుకోవడం కోసం వాంటెడ్గా వాళ్ళకి సలహాలు ఇచ్చుకుంటా, గైడెన్స్ ఇచ్చుకుంటా ఉంటే చూసేదానికి వర్స్ట్గా ఉంది. అదే చెప్పింది యశ్మి, నువ్వు వాళ్ళని ఇండివిజువల్ గేమ్ ఆడినట్లా, నువ్వు ఇండివిజువల్ గేమ్ ఆడట్లా, వాళ్ళకి పదే గైడెన్స్లు సలహాలు ఇచ్చుకుంటా కూర్చున్నావు. అదొక నాన్ సెన్స్ లాగా అనిపిస్తుందని కరెక్ట్గా చెప్పింది స్వామి. నిజంగా అది నాన్ సెన్సే. ప్రతి ఒక్కటి వాళ్ళ ముగ్గురు ఎవరు ఇండివిజువల్ గేమ్ ఆడట్లా, ఎందుకంటే ఒకరికొకరు సలహా ఇచ్చుకోవాలి, ఈవిడిని అడిగి క్లారిటీ తీసుకొని టాస్క్ పేపర్ చూపించుకున్న తర్వాత మాట్లాడాల. నీకు ఇక్కడ చెప్తాను, ఇక్కడే సోనియా గేమ్ ఏం జరుగుతుంది తెలుసా. సోనియా గేమ్ ఎక్కడ స్పాయిల్ అయిందంటే, ఇందాక లైవ్లో కూడా ఒక మాట మాట్లాడుతుంది. నేను మణికంఠ లాగా నాగార్జున సార్తో కూడా నేను మాట్లాడగలను, మణికంఠ కంటే ఎక్కువగా మాట్లాడగలను, సార్ని కూడా నీకుండా మాట్లాడగలను అనే సెన్స్లో మాట్లాడింది, ఇండైరెక్ట్గా ఆ మీనింగ్ వచ్చినట్టు. కానీ ఎందుకు మాట్లాడానంటే ఐ గివ్ రెస్పెక్ట్ టు ద హోస్ట్, అందుకని అట్లా మాట్లాడను. అంటే నాకు అన్నీ తెలుసు అనేది. నీకు అన్నీ తెలుసు అనేది నువ్వు మాట్లాడుతూ పోతే జనాలు గుర్తు చేసుకుంటారు, జనాలు అర్థం చేసుకుంటారు అప్ప సూపర్ అని. నాకు అన్నీ తెలుసు, నాకంటే బాగా మాట్లాడలేరు, నాకంటే పాయింట్లు బాగా పెట్టలేరు అని ఆవిడే చెప్పుకుంటూ ఉంటే తక్కువైపోతారు. ఎవరిని తగ్గించుకుంటే వాళ్ళు హెచ్చించబడాలనుకుంటే తగ్గించబడతారు. ఇక్కడ ఏం జరిగింది అక్కడ అనిందా. తర్వాత మీకు గుర్తుంటే ఒకనొక రోజు సాటర్డే క్లాన్ మెంబర్స్ని సెలెక్ట్ చేసేటప్పుడు, సార్ నిఖిల్ క్లాన్కి వెళ్తాను సార్ అంటే, ఎందుకమ్మంటే సార్ నా గైడెన్స్ వాడికి అవసరం అవుద్ది, నా సలహాలు నా గైడెన్స్ అంటది. నువ్వు వెళ్ళేదే చీఫ్ దగ్గర మెంబర్కి, చీఫ్కే గైడెన్స్ ఇస్తాను, చీఫ్కే మెంబర్స్ ఇస్తాను, చీఫ్కే సజెషన్స్ ఇస్తానంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఏమిలే అందరిని తక్కువ చేసి నాకు అన్నీ తెలుసు అనేది ప్రతి దాంట్లో ప్రూవ్ చేసుకోవాలంటే అది ప్లాన్ కాదు, అది స్ట్రాటజీ కాదు. ఈ స్ట్రాటజీ గురించి ప్లాన్ గురించి లాస్ట్లో మాట్లాడతా. తర్వాత అదే రోజు మణికంఠతో కూడా, సార్ వాడికి అవసరం సార్, నేను వాడికి సలహాలు ఇవ్వాలి, నా ప్రజెన్స్ వాడికి అవసరం సార్ అంటుంది మణికంఠని. ఈ టైంలో అందరికీ ఈవిడ ప్రజెన్స్ అవసరం, ఈవిడ ఎవరిని సలహాలు ఆడదు, వీళ్ళ ఊరందరికీ సలహాలు ఇస్తుంది. సలహాలు ఇస్తూ ఏమన్నా బాగా ఆడుతున్నారంటే అన్ని రాంగ్ ట్రాక్లో వెళ్తుంది. ఆవిడ చెప్పిన పాయింట్లు ఆవిడే కాంట్రాక్ట్ చేసుకుంటుంది, సంబంధం లేకుండా ఇంత ఎక్స్ప్లెనేషన్ చాలు, ఇంతే చాలు అనుకున్న వాళ్ళకి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి దాంట్లో 1-2 హట్టింగ్ పాయింట్లు మాట్లాడి నెగిటివ్ అవుతున్నారు. ఇంకా ఒకటి చెప్తున్నాండి, సోనియా యశ్మి వచ్చేసి ఇంక లోపలికి వెళ్ళేసి ఎప్పుడు ఒప్పుకోదు, మిస్టేకే ఒప్పుకోదు అనగానే సోనియా బయట ఒప్పుకున్నా లేకున్నా అన్నీ ఎవిడెంట్, అక్కడ అందరు జనాలు చూస్తున్నారులే అనింది. తర్వాత యశ్మి, వాళ్ళిద్దరిని చూస్తావు నన్ను చూడట్లేదు అని అంటుంది, చూసే కాబట్టే కదా అన్ని పాయింట్లు చెప్పాను, ఎలా అంటుందో చూడు అనేసి అంటుంది. ఈ టైంలో నాకు నవ్వు వచ్చింది, ఎక్కడ తెలుసా, మెయిన్ చెప్పడం మర్చిపోయా. నాకు స్మోకింగ్ వాళ్ళు ఉన్నారు కదా, చేతులు పట్టుకొని
అమ్మ లేదు సిస్టర్ లేదు, నువ్వు చేతులు పట్టుకొని అట్లా మాట్లాడుతూ ఉంటావు, అది నేను తప్పు పట్టకూడదా అన్నట్టుగా అనే టైంలో నిఖిల్ స్మోక్ చేస్తూ ఉండు, పృథ్వీ మాట్లాడుతున్నాడు, ఏంద్రా ఇది మమ్మల్ని కూడా కంపు చేసేటట్టుంది, పిల్ల అనవసరంగా ఫ్యాక్ట్స్ చెప్తుంది అనేసి వాళ్ళు టెన్షన్ పడతా ఉన్నారు. దానికోసమే టెన్షన్ పడతా ఉండబట్టే ఆ పాయింట్లో యశ్మి మాట్లాడుతుంటే నోరు మెదపకుండా క్విక్ మనకుండా ఉన్నారు. లేనిపోయిన అమ్మాయిని రెచ్చగొడితే మీరు కూడా అట్లా తయారయ్యారా, మీరు అదే చేశారు కదా, ఇవన్నీ ఎత్తి గందరగోళం చేస్తుందేమని భయపడ్డారు. ఇక్కడ కూడా నిఖిల్ వచ్చి బెడ్రూమ్లో కూర్చొని సైలెంట్గా ఇంకేం మాట్లాడకుండా కామ్గా పక్క కూర్చున్నాడు. కూర్చుంటే సోనియా మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతూ సోనియా రూమ్లోకి వచ్చింది. సోనియా కూడా రూమ్లోకి వచ్చింది. యశ్మి మాట్లాడుతూ ఉంటే, యశ్మి నువ్వే నీ స్టాండర్డ్ పర్సనాలిటీ ఏంటో బయట పెట్టుకుంటున్నావు యశ్మి, నీ ఇష్టం, నీ క్లాన్లో కూడా ఆడలేదు అన్నావు, పక్క క్లాన్కి వచ్చాక కూడా నేను కంప్లీట్గా చేశా, నీకు కనపడలేదు అంతే. దాంతోపాటుగా పృథ్వీ ఇలా ఆడాడు అలా ఆడాడు అంటే నేను ఎత్తుపడేశాను, అది తెలియట్లేదా? క్లియర్గా ఎత్తుపడేసింది. సోనియా కూడా ఆడింది, కానీ ఎక్కడ పోతుందంటే ఎంత ఆడినా ఏమి చేసినా ఆవిడని చూపిస్తున్న నెగిటివ్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెగిటివ్ యాంగిల్స్ వల్ల ఈవిడ ఆర్గ్యుమెంట్ చేస్తూ సోనియా యష్మితో మాట్లాడేటప్పుడు కూడా యష్మి అర్థం చేసుకోలేకపోయినా కూడా ఏంటి యష్మి అర్థం చేసుకోవట్లేదు, ఫస్ట్ అని యష్మి గురించి అనుకోవడానికి కూడా రావట్లా. తెలియకుండా ఏమనిపిస్తుందంటే ఏందో ఈవిడ చేసింది కూడా అట్లానే ఉంది కదా, ఈవిడ మాట్లాడేది కూడా అట్లానే ఉంది కదా, యష్మి కరెక్ట్ మూడు అన్న ఫీలింగ్లో కన్సిడరేషన్లోకి తీసుకోలేకపోతున్నాం, మనసు రావట్లా కరెక్టే కదా అని. నిజంగానే సోనియా ఆడింది, ఆ టాస్క్లో పర్ఫార్మెన్స్ ఉంది. ఏది ఈవిడ చెప్పే పర్ఫార్మెన్స్, నేను ఆడాను కానీ నిన్ను ఎత్తిపడేశాను. సోనియా యష్మి దగ్గరికి వెళ్ళి ఎక్స్ తీసుకొచ్చింది, యష్మితోనే ఫైట్ చేసింది 2-3 సార్లు, ఆ ఫుటేజ్ కూడా ఉన్నాయి. కానీ ఆవిడ ఎంత చెప్పినా కూడా యష్మి అనేది ఏం తెలుసా, సరే అమ్మా ఇవన్నీ ఎందుకు మాట్లాడుతూనే ఉంటుంది, నా నామినేషన్ పాయింట్ నువ్వు ఆడావా లేదా, నీ పర్మిషన్ తీసుకొని నామినేషన్ చేయరు, నేను నామినేషన్ పాయింట్ నేను చెప్పాను, నువ్వు ఒప్పుకున్నా అది వేసుకొని క్రీమ్ వేసుకొని పోవాలా, నువ్వు దాన్నే వాదిస్తూ ఉంటే ఎట్లా అనేది పాయింట్, లాస్ట్కి వచ్చిన పాయింట్ అది. ఆవిడ నువ్వు ఆడావా లేదా అని కనుక్కొని ఎవరు వేరమ్మా నామినేషను, నా పాయింట్ అది అని చెప్పింది. చెప్పిన తర్వాత ఆడలేదు అనిపించింది, నేను నామినేషన్ చేశా, అలా ఇలా అని నువ్వు మాట్లాడింది రైట్ అని కాదు. దాంతోపాటుగా అట్లా అనగానే నేను నిన్ను నామినేట్ చేయగానే నువ్వు మాట్లాడింది రైట్ అని కాదు, నేను నామినేట్ చేయగానే నన్ను మాట్లాడింది కూడా రైట్ అని కాదమ్మా అని క్లియర్గా యష్మి చెప్పింది. జస్ట్ నేను నామినేషన్ పాయింట్ చెప్పాను అంతే, అయిపోయింది. సోనియా అదే చెప్తున్నా యష్మి, నీ ఫోకస్ అంతా వాళ్ళిద్దరి క్లారిటీ మీదే ఉంది, ప్లీజ్ నా మీద కూడా ఫోకస్ చేయి నెక్స్ట్ నుంచి అనేసి అనగానే యష్మి ఏం ఫోకస్ స్పెసిఫిక్గా చెప్పు, ఏం ఫోకస్ అన్నావు, నాకుంది అందరూ అబ్బాయిల మీద ఫోకస్ పెడతా కానీ నీలాగా వెపన్స్ లాగా మాట్లాడను, వెపన్స్ లాగా వాడుకోను, నేను అందరూ అబ్బాయిల మీద ఫోకస్ పెడతాను కానీ నీలాగా వాళ్ళని వాడుకున్నట్టుగా వెపన్స్ లాగైతే మాట్లాడను. ఈ టైంలో నిఖిల్ కాము కూర్చోండి, ఏం మాట్లాడలేదు, ఇంటర్ఫీరెన్సే లేదు. తర్వాత సోనియా నువ్వేం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా, ఏం మాట్లాడుతున్నావు. తర్వాత యష్మి నెక్స్ట్ నామినేషన్లో చూడు నేను నిఖిల్ని ఎలా చూస్తున్నానో పృథ్వీని ఎలా చూస్తున్నానని చెప్తానంటే నెక్స్ట్ నామినేషన్లో కూడా నిన్నే చేస్తాను ఇండైరెక్ట్ చెప్పింది. ఆ తర్వాత సోనియా నువ్వు చూసుకో, నువ్వు చూడు, నువ్వు అదే అనేసి వెళ్ళిపోయింది. తర్వాత యష్మి నువ్వు తిప్పి ఎన్నిసార్లు అడిగినా నా పాయింట్ అదేనమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు అనగానే సోనియా నవ్వేసి వెళ్ళిపోయింది, అయిపోయింది అక్కడితో. యష్మి పెద్ద లాయర్లాగా మాట్లాడుతుంది, పెద్ద లాయర్లాగా, అది కూడా మనం ఫీల్ అయింది, హౌస్లో కూడా అందరూ ఫీల్ అయింది. తర్వాత సరికి నిఖిల్ ఎదురుగా కూర్చున్నాడు కదా, సోనియా వెళ్ళిపోగానే ఇంక మనకి ఛాన్స్ అన్నట్టుగా సోనియా వెళ్ళిపోయిన తర్వాత దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండే అప్పుడు యష్మి ఏడవడం స్టార్ట్ చేసింది. ఈ ఇంట్లో ఏ అబ్బాయితో మాట్లాడినా తను ఎక్కడొచ్చి ఏం నోరు జారి మాట్లాడుతుందో అని భయం వేస్తుంది అబ్బాయిలతో మాట్లాడాలంటే నేను ఏడుపు స్టార్ట్ చేసింది. సీరియస్గా చెప్తున్నాను నిఖిల్, నిజంగా చాలా కోపం వస్తుంది నిఖిల్ అనేసి ఏడుస్తూ ఉంది. నాతో మాట్లాడుతున్నప్పుడు ఎంత తప్పుగా అర్థం చేసుకుంది, మీతో మాట్లాడుతుంటే ఏమన్నా మనిషినా మనం మాట్లాడుతున్నప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది నిఖిల్, ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అన్న ఆవిడ మన ఇంట్లో వాళ్ళు చూడరా, ఇవన్నీ ఎట్లా మాట్లాడుతుంది. అప్పుడు నిఖిల్ నెక్స్ట్ సోనియా పృథ్వీతో మాట్లాడుతుంది. అక్కడ పృథ్వీతో మాట్లాడుతూ ఇక్కడ నిఖిల్ వచ్చి ఓదారుస్తాడు, హగ్ చేసుకుంటాడు, అంతా అయిపోయింది. అక్కడ పృథ్వీ సోనియా నిఖిల్తో నెక్స్ట్ సీన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఆమె మాట్లాడుతున్నదంటో నేను మిమ్మల్ని వాడుకుంటున్నా అంటుంది, నాకేం అర్థం కావట్లేదంటే ఎగ్ టాస్క్లో వెంటనే ఏమన్నారు వాళ్ళు వీళ్ళు ఎగ్ టాస్క్ పోనీ సోనియా అట్టు తిప్పేసింది లాక్కున్నది పీక్కున్నది ఇట్లా స్క్రాచ్ చేసింది అన్నట్టుగా గొంతు పట్టుకుంది అనేసి అన్నారు కదా, అలా అన్నా అంటే నేను ఫిజికల్గా ఆడినట్టే కదా అని. సోనియా అర్థం కాని పాయింట్ అంటే యష్మి ఈ కాన్వర్జేషన్ లైవ్లో కూడా అంటుంది, అమ్మా నువ్వు అస్సలు ఆడలేదని కాదమ్మా, నేను అనుకున్న దానికంటే తక్కువ ఆడేవనే సెన్స్లో నామినేట్ చేస్తాను, అస్సలు ఆడలేదని ఎవరు చెప్పారని అనింది. ఈవిడేమంటుంది నేను కొన్ని ఆడినాను ఫిజికల్గా నేను ప్రూఫ్లు చూపిస్తాను అన్న సెన్స్లో అంటుంది, నేను ఇక్కడ ఆడాను అక్కడ ఆడాను. యష్మి ఏమంటుంది నువ్వు కొంచెం ఆడావమ్మా అసలు ఆడలేదని చెప్పలా, ఎన్ని ఆడినా ఆట ఇంపార్టెంట్ కదా, బిహేవియర్ ఇంపార్టెంట్. అక్కడ
మనం ఎక్కడ మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్, ఎవరితో ఎంతవరకు మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. అది సోనియా దగ్గర లేదు. అదే మెయిన్ ప్రాబ్లం. ఆవిడ ఆట ఎఫర్ట్స్ పెట్టారు, ఆడారు, అమ్మాయిలు అందరూ బాగా ఆడారు, దాంట్లో సోనియా కూడా ఆడింది. అయినా లాభం లేదు. నోరు జారుతూ ఉంటే నోరు మంచితో అయితే ఊరు మంచితో వద్దు, కానీ ఆట మాట్లాడితే ఎవరు పాజిటివ్ ఎవరు. మీరు చూడండి, ఫస్ట్ నుంచి అందరికంటే ఎక్కువ స్క్రీన్ స్పేస్ వచ్చింది, అందరికంటే ఎక్కువ పాయింట్లు మాట్లాడింది, అందరికంటే ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడింది, ఎక్కువ టెక్నికల్ టర్మ్స్ వాడింది సోనియానే. కానీ ఏమైంది? నువ్వు తక్కువ మాట్లాడితే మంచి మాటలు వస్తాయి, ఎక్కువ మాట్లాడితే ఆటోమేటిక్గా లూజ్ మాటలు వచ్చేస్తాయి. అది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ విష్ణు వచ్చి సీతతో అంటుంది, యష్మి వచ్చి ఫోటో టాస్క్లో ఫిజికల్ వైలెన్స్ ఉండాలి అన్నట్టుగా అడిగింది. కానీ ఇప్పుడు మాత్రం ఏమంటుందో చూడు, ఫిజికల్ వైలెన్స్ ఉందని, ఉండాలి అని ఆలత అన్నదేమో నాకు తెలియదు. అని లైవ్లో సోనియా నిజంగానే ఫిజికల్ వైలెన్స్ వద్దు, కంట్రోల్లో ఉండి ఆడు, లేకపోతే నువ్వు వెళ్ళొద్దని పృథ్వీకి నిజంగానే చెప్పింది. అది మాత్రం నేను చూశాను, లైవ్లో చూసిన దాన్ని కాబట్టి ప్రతి వీడియోలో చెప్తున్నా పాయింట్. తర్వాత సరికి విష్ణు రోజుకు ఒక్కొక్కరిని కరెక్ట్ చేస్తా ఉంది ఇక్కడికి వచ్చి. ఇది కూడా పాయింటే, ఇది కూడా చెప్పాలి నేను. ఇది లెంత్ అయినా పర్లేదు, క్లియర్గా చెప్పేస్తా. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏమైందంటే, ఆవిడ సుపీరియర్, ఆవిడ చాలా ఇంటెలిజెంట్, ఆవిడ నెక్స్ట్ లెవెల్ కంటెస్టెంట్ అనిపించుకోవడం కోసం వేరే వాళ్ళని తక్కువ చేసి చేయడం, వేరే వాళ్ళకి అనవసరమైన వాళ్ళు రిసీవ్ చేసుకోలేని సలహాలు ఇవ్వడం తప్పు. ప్రతి ఒక్కరికాడికి వెళ్ళి నువ్వు హట్టింగ్గా ఉంటాయి నీ మాటలు, అది కొంచెం మార్చుకో అనేసి విష్ణుకి. నయనికాకి వెళ్ళి నువ్వు ప్రేరణ విష్ణు విషయంలో ఎందుకు దూరావు, ప్రేరణకి వెళ్ళి సారీ చెప్పని నయనికాకి. అన్నం తింటుంటే పచ్చడి వేసుకోవద్దు, కూర వేసుకోండి అని చెప్పి వీళ్ళకి. ఇప్పుడు అన్నం తింటుంటే ఫ్రిడ్జ్లో అన్నం తినమని వాళ్ళకి. ఇవన్నీ ఎవరు తీసుకోరు. బిగ్ బాస్ అవుతుంది, అందరూ తోటి కంటెస్టెంట్స్ అందరూ ఈక్వల్. నువ్వు పదే సలహాలు ఇస్తూ ఉంటే కుదరదు. 100% ఎవరికి నచ్చదు. అదే జరుగుతుంది. అందరికీ సలహాలు, ప్రతి ఒక్కరికి సలహాలు, అందరినీ కరెక్ట్ చేస్తూ కూర్చుంటుంది. ఆవిడెవరు కరెక్ట్ చేయడానికి ఏం పేదరాశి పెద్దమ్మా అన్నట్టుగా విష్ణు ఒకరోజు నైట్ లైవ్లో కూడా ఉంటుంది. ఆ తర్వాత సరికి సీత ఏమంటుంది తెలుసా, 10% ఉండదని 100% చేసి మాట్లాడద్ది. అదే ఆవిడతో చేస్తున్నది, ఆవిడ ఈక్వేషన్ అదని. అదే కదా చేస్తుంది. ఆ రోజు అడల్టరేట్ దాంట్లో 0% ఉండదాన్ని కూడా 100%, 1000% చేసింది. ఆ తర్వాత బ్రెడ్ విషయంలో 0.1% కూడా లేని దాన్ని 1000% చేసింది. ఇదే వీటన్నిటి వల్లే కదా ఇష్యూ అయ్యి ఇప్పుడు యష్మితో అన్న పాయింట్లో ఆవిడ నిజంగా అన్న పాయింట్ వేరే పాయింట్ ఉంది. మనం అనుకోవచ్చు, ఎందుకని అవునులే ఫిజికల్గా నన్ను ఆడుతుంటే చూడట్లేదు, వాళ్ళిద్దరు ఆట చూస్తున్నాం అనే పాయింట్లో మనం అనుకోవచ్చు. కానీ ఇన్ని దిక్కలు ఇట్లా మాట్లాడింది, ఇక్కడ కూడా ఇట్లానే మాట్లాడి ఉంటుంది, పృథ్వీని కూడా అడిగింది యష్మి అనే పాయింట్కి వస్తుంది అన్నీ. అది జరుగుతున్నది. నెక్స్ట్ లైట్స్ ఆఫ్ అయిన తర్వాత 12 గంటలకు స్టార్ట్ అయిందయా. నిఖిల్ సోనియా హ్యాండ్ పట్టుకుని సారీ. ఏమి చేశాడండి సారీ స్వామి? ఏమి మర్డర్లు చేశాడు, ఏమి హత్యలు చేశాడు, ఎందుకు సారీ చెప్తున్నాడు అర్థమే కావట్లా. నిఖిల్ లాంటి తోపు కంటెస్టెంట్ ఒక్క టాస్క్లో ఎఫర్ట్స్ పెట్టకుండా లేడు, టాస్క్లు అన్నీ గెలిచేస్తున్నాడు, విపరీతమైన ఫిజికల్ స్ట్రెంత్ ఉన్న పర్సనాలిటీ. ఏందది? నిఖిల్ పెట్టి సోనియా ఏమంటుంది తెలుసా, ఫస్ట్ ఎవరితో మాట్లాడవు అనేది పాయింట్ కాదురా, ఏం విన్నావు, ఏం అర్థం చేసుకున్నావు అనేది కదా పాయింట్. దానికి నిఖిల్ ప్లీజ్, నేను చేసిన దాంట్లో కొంచెం గిల్ట్ ఫీల్ అవుతున్నాను, నేను కూడా చేసిన దాంట్లో కొంచెం గిల్ట్ ఫీల్ అవుతున్నాను కదా. ఏంటిదంటే బట్ బ్లేమ్ అయితే చేయలేదమ్మా, నేను బ్లేమ్ అయితే చేయట్లా, నేను చేసిన దాంట్లో కొంచెం గిల్ట్ ఫీల్ అవుతున్నా. ఏం గిల్ట్ అంటే నేను పృథ్వీ దగ్గర మాట్లాడింది ఒప్పుకుంటా, పృథ్వీ దగ్గర మిస్టేక్ చేశాను, దాని విషయంలో గిల్ట్ ఫీల్ అవుతున్నా. ఏం మాట్లాడాడంటే తను చెప్పింది నిజం అయితే, ఎవరు సోనియా అదే యష్మి చెప్తున్నది నిజమైతే పోర్ట్రే అయ్యేది రాంగ్గా పోర్ట్రే అవుతుంది కదా అని చెప్పాను. ఏది మన అవసరంగా మన ఇద్దరికి కూడా నెగిటివ్ పోర్ట్రే అవుద్దేమరా ఈవిడ వల్ల అన్న సెన్స్లో చెప్పాడంట పృథ్వీకి. అది నిజమైతే అనగానే మచ్చా అది నేను గిల్ట్ ఫీల్ అవుతున్నా మచ్చా అని, మచ్చా సారీ మచ్చా అని చెప్తుండ్రు. ఇక్కడ ఇంకొక తప్పు ఏం చేశాడు తెలుసా మనోడు చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇక్కడే అది అన్నాం పృథ్వీతో అనడు, పృథ్వీతో సోనియా రిలేటెడ్గా అనడు, డైరెక్ట్గా సోనియా కాడ అనకుండా అక్కడ వచ్చేసరికి యష్మి దగ్గర వచ్చి లేదు నాకు ఇది చూసిన తర్వాత నాకు కూడా అనిపిస్తుంది ఇది రాంగ్గా పోర్ట్రే అవుద్ది, ఇది తప్పే అట్లా మాట్లాడడం అన్నట్టుగా అనిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు సోనియాతో, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, నేను లైవ్ మొత్తం చూసా, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అది దాని అనింది కదా యష్మి, అది నేను ఒప్పుకోను, నువ్వు దాని విషయంలో మాత్రం నువ్వేమని అనుకో, అది కరెక్ట్ కాదు అమ్మాయి అన్నావు. ఇక్కడ ఈవిడికి నచ్చే పాజిటివ్ పాయింట్ ఈవిడికి ఆడేశాడు, ఈవిడికి దగ్గర ఉన్న నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అనే పాయింట్ యష్మి అని చూసావా, అది ఇక్కడ రాంగ్ యష్మి అనిందని సోనియాకి చెప్పిండు, యష్మికి డైరెక్ట్ చెప్పలా. ఇక్కడ నువ్వు ఏదైతే చెప్పావో ఆ అమ్మాయి అట్లా ఇద్దరిని చూస్తుంది అనే పాయింట్ అలా అది రాంగ్ అనే పోర్ట్రే అవుతుంది యష్మికి చెప్పింది కానీ సోనియాకి చెప్పలా మళ్ళీ. ఎందుకంటే ఇక్కడ ఈ నెగిటివ్ ఆవిడికి చెప్పలా, ఆవిడ నెగిటివ్ ఆవిడికి చెప్పలా, పాజిటివ్స్ మాత్రం వచ్చి చెప్తున్నాను. ఇది బిగ్గెస్ట్ బ్లండర్ మనోడు చేస్తున్నాడు, నిఖిల్ చేస్తున్నాడు. ఏంటంటే పృథ్వీ కూడా అర్థం చేసుకున్నాడు, నారదాన్ని పెట్టాడు, క్లియర్గా అర్థం చేసుకున్నది ఏంటంటే ఎవరికి నెగిటివ్స్ చెప్పడం, హర్ట్ అవుతారనే ఉద్దేశంతో ఎందుకు లేని వాళ్ళ పాజిటివ్ పాయింట్స్ మాత్రం చెప్పుకుంటూ వెళ్తాడు.
అక్కడ చూసే జనాలకి ఏంద్ర బిగ్ బాస్ షోనా ఇంకేమన్నా అందరినీ పాజిటివ్ చెప్పుకుంటా మంచోళ్ళలాగా ఉంటే ఏముంది ఇంకా ఆట వర్స్ట్గా చేసుకున్నాడు, కంపు చేసుకున్నాడు, పెంట చేసుకున్నాడు ఆట మొత్తాన్ని. అదే చేస్తున్నాడు. ఇంకా చూడండి తర్వాత సారీ అంటున్నా. మనకేమో ఏమనిపిస్తుంది, మిస్టేక్స్ అన్నీ సోనియా చేస్తూ ఉండి తగ్గేది మాత్రం ఇది ఇవన్నీ కూడా సారీలు మాత్రం ఇతను చెప్తా ఉంటాడు. ఆవిడ ఏందో అలగత్తది, కోప్పడద్ది, గైడెన్స్ ఇస్తుంది, ఏది నిఖిలిస్తే తీసుకోదు, అన్నీ నిఖిల్కి ఆపోజిట్లోనే మాట్లాడుతుంటుంది. నిఖిల్ ఏమో వచ్చి సారీ చెప్తుండు. మొన్న కూడా చూడండి రెడ్ ఎగ్ విషయంలో తింటుంటే పిలవలేదని ఆటి రిలేటెడ్లో ఫీల్ అయ్యి హట్ అయ్యి ఒక 2-3 గంటలు మాట్లాడకుండా ఉండి తర్వాత రెడ్ ఎగ్ ఇచ్చే ముందు సారీ చెప్పి మాట్లాడి తర్వాత అది ఇచ్చిన తర్వాత కూడా ఏమనింది, నేను ఎలాగో నీతో ఓడిపోతాను ఇచ్చావు కదనేది. దేంట్లో తృప్తి లేకుండా చేస్తుంది. అయినా కూడా సోనియా అంటేనే అభిమానం, సోనియా చుట్టే తిరుగుతుండు, సోనియాతోనే మాట్లాడుతుండు, సోనియాకే సారీలు చెప్తుండు. చూసే వాళ్ళకి ఎంత విరక్తిగా ఉంటుంది. అబ్బే ఫస్ట్ కంటెస్టెంట్ స్వామి అటు వర్స్ట్గా ఆడుతున్నాడు. నిఖిల్ చెడగొట్టుకున్నాడు ఆట మొత్తాన్ని. నాగార్జున సారే కాపాడాలి నిఖిల్ని. ఎందుకంటే రేపు సాటర్డే వచ్చినప్పుడు మంచి సలహాలు ఇస్తే, అరే నాయన నీ ఆట నువ్వు ఆడుకో నిఖిల్, సోనియాతో ఏం పని, నీ ఆట నువ్వు ఆడుకో, నీకు సంబంధం నీకు అర్థం కావట్లేదు, లేదా ఆడియన్స్తో ఎవరితోనో మాట్లాడిస్తేనో డిఫరెంట్ ట్యాగులు ఏమన్నా ట్రోల్స్ వీడియోస్ ఏమైనా చూపిస్తానో అలా మీమ్స్ ఏమైనా చూపిస్తేనో మారే అవకాశం ఉంది. నాగార్జున సరే కాపాడాలి నిఖిల్ని. ఆ తర్వాత సోనియా ఆమె అబద్ధము, ఆమె ఏమన్నది మొన్న అబద్ధం బతుకుతున్నావు అనింది. ఆ రోజు మాట్లాడింది ముందు పెట్టి మిమ్మల్ని ముందు పెట్టి ఆడుతున్నావు అని అనింది. ఈరోజు వాడుకుంటున్నావు అనేసి అనింది. ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఆమె వర్షన్ నీకు అర్థం కాలేదు. కానీ ఆమె వచ్చి ఏదో మాట్లాడితే అది పృథ్వీ దగ్గరికి వచ్చి మనల్ని ఎట్లా పోర్ట్రే చేస్తుందిరా ఆమె అని మాట్లాడవు. ఆవిడ నిన్ను మాట్లాడుతున్నా నీకు అర్థం కావట్లేదు, కానీ ఆవిడేదో చెప్తే పృథ్వీ దగ్గరికి వెళ్ళి ఆమె ఎట్లా పోర్ట్రే చేస్తుందని అని యష్మిది రైట్ అన్నట్టుగా మాట్లాడావు చూసావా, అది నాకు నచ్చలేదు. టుడే యూ బ్రోక్ మై హార్ట్, నా మనసు విరగొట్టేసావు. దిస్ ఈజ్ పర్సనల్, నా దగ్గర ఉంచుకుంటే ఎవరితో షేర్ చేయను, కానీ ఐ విల్ యాక్సెప్ట్, నువ్వు ఎలా ఉన్నావో నేను యాక్సెప్ట్ చేస్తాను, నేనేమి నీతో ఫ్రెండ్షిప్ లేదని అంటం లేదన్నట్టు చెప్పింది. ఇక్కడ ఏమిలే క్లియర్గా నీతో ఫ్రెండ్షిప్ లేదని అంటలేదు, నువ్వైతే నన్ను మనసు బాధ పెట్టావు. ఎందుకంటే పృథ్వీ దగ్గర ఆ మాట చెప్పడం కరెక్ట్ కాదని. పృథ్వీ దగ్గర చెప్పిందే ఆవిడ తెలుసు, ఆవిడ దగ్గర కూడా చెప్పాడు, సోనియా దగ్గర కూడా, సరే యష్మి దగ్గర కూడా చెప్పింది తెలిస్తే సోనియా ఇంకా ఏమ్రా నువ్వు అనేసి ఫుల్ సీరియస్ అయ్యి హైపర్ అయిపోద్దాము. అందరి దగ్గర పాజిటివ్ చెప్పుకుంటూ పోతున్నాడు, అదే వర్స్ట్ థింగ్. తర్వాత అయిపోయింది. నెక్స్ట్ సోనియా పృథ్వీ నిఖిల్తో కూర్చొని మాట్లాడుతూ, నేను ముందు చెప్పా ఇప్పుడు చెప్తున్నా, ఐఎమ్ హియర్ టు షో, ఇక్కడ నేను కరెక్ట్ పాయింట్లు చెప్తా, ఐఎమ్ హియర్ టు షో వాట్ ఐ యామ్ అండ్ టు షో వాట్ ఐ మేడ్ ఆఫ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ గేమ్ ప్లాన్, ఐ విల్ బీ మై సెల్ఫ్. బ్యాడ్ ఉంటే చేంజ్ చేసుకుంటా. బిగ్ బాస్ ఈజ్ ఎ లైఫ్ లెసన్. లైఫ్ అంతా ఇక్కడ కనపడుతుంది, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తావు దట్ గివ్స్ యూ నెక్స్ట్ లైఫ్ అని నా నమ్మకం. మై వ్యూ ఆన్ బిగ్ బాస్ అని చెప్పింది. నా ఫ్యామిలీకి ఎట్లా పోర్ట్రే అవుతుంది అని నేను ఆలోచించలేదు, దట్ ఈజ్ మై వ్యూ అనేసి చెప్పింది. ఇక్కడ ఏం చెప్పిందంటే, ఇక్కడికి వచ్చింది నన్ను నేను చూపించుకోవడానికి, నన్ను నేను తెలుసుకోవడానికి వచ్చాను, ఇక్కడ నా గేమ్ ప్లాన్లు ఏం లేవని చెప్పి. ఎవరికి చెప్తున్నావు అట్లా? ఆవిడకి గేమ్ ప్లాన్ లేకుండా లేదు, గేమ్ ప్లాన్ ఉంది కాబట్టే టైగర్ అనుకున్నది. బిందు మాధవి గారి లాగా నిఖిల్ని టార్గెట్ చేయడానికి స్టార్ట్ చేసింది, బిందు మాధవి గారి లాగా చేయడానికి స్టార్ట్ చేసింది. చేస్తే నిఖిల్ ఆవిడ కన్ఫరెన్స్ చేయలేక ఆవిడతో క్లోజ్ అయిపోయిండు. ఆ తర్వాత ఇంకా ఏం చేసింది, ఆడపుల్ అనేసి ఆవిడే ట్యాగ్లు వేసుకుంది. తర్వాత ప్రతి సిచ్యువేషన్లో ఆదివారం శనివారం అందరికీ నేను గైడెన్స్ కావాలా, నేను సపోర్ట్ కావాలా, నా కైండ్నెస్ వాళ్ళకి కావాలా అని చెప్పుకుంటూ వస్తుంది. హౌస్లో ఉన్న వాళ్ళందరినీ కరెక్ట్ చేస్తూ వచ్చింది ఆవిడ. అంటే ఇవన్నీ గేమ్ ప్లాన్ కాదా? ఊరికి ఎంజాయ్ చేయడానికి వచ్చినప్పుడు ఆడపులు అనుకోవడం ఎందుకు? అందరినీ కరెక్ట్ చేసుకుంటూ గైడెన్స్లు ఇచ్చుకుంటూ ఎందుకు? ఇద్దరిని అడ్డం పెట్టుకుని ఆడటం ఎందుకు? గేమ్ ప్లాన్ లేదని ఆవిడే కాంట్రాక్ట్ చేసుకుంటుంది. గేమ్ ప్లాన్ లేని వాళ్ళు ఎట్లా ఆడతారా? గేమ్ ప్లాన్ లేని వాళ్ళు ఎంతసేపు నామినేషన్లో వాదిస్తారా? ఇంత ఆర్గ్యుమెంటల్ స్కిల్సా? ఇంత దారుణంగా మాట్లాడతారా? గేమ్ ప్లాన్ ఉంది. ఒక ననాలా వాళ్ళని తగ్గించాలా, గట్టిగా అనగదొక్కాలా అనే సెన్స్లో మాట్లాడుతూ గేమ్ ప్లాన్ లేదంటది ఆవిడ. వారాయన వరస్ట్ అసలు. ఇది నాకు షాక్ అయింది. గేమ్ ప్లాన్ లేదంటది ఏమి ఇవిడని. తర్వాత మార్నింగ్ పృథ్వీ విష్ణుతో మాట్లాడుతూ, నేను వాడికి అడిగా నైనికాకి ఎందుకు ఇచ్చావని అడిగితే మెంటల్లీ డౌన్ అయింది అందుకని ఇచ్చానంటే, వీక్ పర్సన్కి ఇచ్చినట్టు కదా. ఈరోజు పృథ్వీ మాత్రం సూపర్ మాట్లాడాడు. ఇది ఇంకా ఎక్కువ పాయింట్లు వేస్తుంటే పృథ్వీకి చాలా పాజిటివ్ అయి ఉంటుంది. ఈవెన్ నిఖిల్ని నేను నైట్ అడిగింది కూడా చూపించుంటే ఇంకా బాగుంటుంది. నిఖిల్ని కూడా ఆడతాడు, నువ్వు ఎందుకు ఇలా చేసావు, ఎందుకు నైనికాకి ఇచ్చావంటే నిఖిల్ ఎన్ని చెప్పినా కూడా సాటిస్ఫై అవ్వడు. అలా ఎలా ఇస్తావు? ఆ అమ్మాయి డౌన్ అవుతుందని ఇస్తే ఈసారి నేను డౌన్ అవుతా కదా, నాకు ఆడాలని మోటివేషన్ ఎలా వస్తుంది? ఇది డీమోటివేటింగ్ అవుద్ది కదా, బాగా అన్నోళ్ళకి కదా ఇవ్వాలి నువ్వు, నాకెందుకు ఇవ్వలేదు అంటే ఒకనొక టైంలో సోనియా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే, అరే అర్థం చేసుకోలేదు వాడి సిచ్యువేషన్ కూడా అని. మర్చిపోయా నేను ఏదైతే చెప్పానో, సోనియా వచ్చి
నిఖిల్తో మాట్లాడదు చూసినావా, సారీ చెప్తున్నాడు చూసినావా. దీనికి ముందు ఏం జరగద్దంటే, దీనికి ముందు యష్మితో మాట్లాడి తర్వాత వచ్చి సోనియాతో మాట్లాడతాడు. సోనియాతో మాట్లాడినప్పుడు యష్మికి నెగిటివ్గా ఒక మాట మాట్లాడతాడు నిఖిల్, ఏమని అమ్మాయి అన్నట్టుగా నువ్వేం ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదని. ఇక్కడ పాజిటివ్ మాట మాట్లాడతాడు, కానీ తర్వాత వచ్చి పృథ్వీ చెప్తాడు సోనియాకి ఇలా ఇలా అన్నాడని. దాని తర్వాత వచ్చి సారీ చెప్తాడు. పాపం ఫస్ట్ వచ్చి పాజిటివ్ పాయింట్ లేసి వచ్చి మళ్ళీ అక్కడ పృథ్వీతో మాట్లాడని తెలిసిన తర్వాత బాధపడింది సోనియా. అది అక్కడ చేస్తున్న పని అతను. తర్వాత వచ్చేసరికి పృథ్వీ ఇంపాసిబుల్, సోనియా వచ్చి చెప్పినా కూడా ఎండో, అరే అతని పొజిషన్ అతను అర్థం చేసుకోవాలి కదరా. ఇప్పుడు ఎవరికి ఇచ్చిన ఫ్రెండ్కి ఇచ్చిన అనేసి అంటారు కదంటే, ఫ్రెండ్కి ఇచ్చిన ఎందుకంటాడు, పృథ్వీ మాట్లాడి చూడండి సూపర్. ఎందుకంటాడు, నాకు ఇప్పటివరకు ఏమైనా హెల్ప్ చేశాడా, నేనేమో ఆట ఆడలేదా, ఆట ఆడినప్పుడు ఇచ్చినప్పుడు ఫ్రెండ్లీ ఎందుకంటాడు. దాంతోపాటుగా నన్ను ఇంతవరకు 2 సార్లు నామినేట్ చేశాడు, ఒకసారి కత్తికొచ్చాడు, ఒకసారి నామినేట్ చేశాడు. ఎక్కడ నాకు పాజిటివ్గా ఎక్కడ ఏం చేయలేదు కదా. ఇప్పుడు నేను ఆడినప్పుడు ఇస్తే ఇక్కడ ఫ్రెండ్లీ ఏముందుకు వస్తుంది, అదేం రాదు అంటే ఐ అగ్రీ అంటది ఇంకా సోనియా. సూపర్ మాట్లాడాడు. తర్వాత విష్ణు తనకైతే అలా తనకి ఏమంటుందంటే మెంటల్లీ వీక్ ఉంది అనేసి ఇచ్చాను అన్నాడు మనకి నిఖిల్ చెప్పాడు అనేసి పృథ్వీ అంటే, మరి తనకి నైనికాకి అలా చెప్పలేదే, ఏదేదో చెప్తున్నాడు, ఎవరికి ఏదేదో చెప్పేస్తున్నాడు అన్నట్టుగా విష్ణు అంటది. దీని మీద నాకు లైవ్లో కూడా క్లారిటీ రాల, ఎపిసోడ్లో క్లారిటీ వస్తుందంటే క్లారిటీ లేదు. ఎందుకంటే నిఖిల్ నైనికాకి అలా చెప్పాల, నేను చూస్తున్నట్టు లైవ్లో. కానీ విష్ణుప్రియ ఏమో వేరే రకంగా చెప్పాడు అన్నట్టు చెప్తుంది. ఈవిడితో చెప్పాడా నిఖిల్, ఎవరితో చెప్పాడో నాకు తెలియదు. మనకైతే లైవ్లో కూడా అలా చూపించాల మరి ఏం చెప్పిందో. ఈవెన్ పృథ్వీ వెళ్ళి కూడా అడగతాడు నిఖిల్ని, అవును నువ్వు ఇలా చెప్పాలేదే అంట కదా, నాకు విష్ణుప్రియ చెప్పింది, అలా వేరే రకంగా చెప్పావు అంట కదా, నైనికాకి ఎందుకు చెప్పావు అన్నట్టుగా. నేను అసలు ఏమీ చెప్పలేదు, నైనికాకి చెప్పలేదు, విష్ణుప్రియకి చెప్పలేదు అని చెప్పేస్తాడు. మరి ఎంతవరకు క్లారిటీ అనేది మనకి దీంట్లో దొరకలేదు, దాంట్లో దొరకలేదు. తర్వాత సరికి పృథ్వీ వాడు ఎవరికి ఏది గుడ్డో అదే చెప్తాడు, నేనైనా చెప్పిందే అదే చెప్పుకుంటూ వెళ్తాడు. ఇక్కడే కాదు, సొసైటీలో కూడా బయట కూడా అంతే అనుకుంటా. అందరు ఇల్లు తిరిగేసి అందరికి మంచి పేర్లు మంచి ఎంతో గుడ్ అంతా చెప్తా వెళ్తాడేమో. అదే వాడు మైనస్, నారదమునిలాగా అన్నట్టు అన్నాడు. కరెక్ట్ పేరు చెప్పాడు. నారదముని అంటే ఆ చాడీలు చెప్తారు, ఇతను అంత చాడీలు ఏం చెప్పట్లేదు, కానీ అందరికీ మంచి చెప్పుకుంటూ వెళ్తాడు, నెగిటివ్ చెప్పకుండా. నిన్న కూడా అదే చేశాడు. యష్మి దగ్గర ఇక్కడ, సోనియా దగ్గరికి, యష్మి దగ్గరికి, నా దగ్గర చెప్పి ముగ్గురు దగ్గర ఎదవైపోయాడు. మళ్ళా ఒక పాయింట్కి వచ్చేసరికి తేలిపోయింది అన్నట్టుగా. తేలిపోయిలే సోనియాకి, అందుకనే సారీ చెప్పాడు, గిల్ట్ ఫీల్ అయ్యి తప్పు చేశాడని. తర్వాత సరికి చీఫ్ టాస్క్ కాంతారాలో, ఇక్కడ ఈ టాస్క్లో ఏమీ లేదు, క్లియర్గా ఒక మాటలో చెప్పేస్తాను. పర్ఫెక్ట్గా అందరూ నిఖిల్ ప్రతిసారి ఆల్మోస్ట్ చాలాసార్లు ఆ గొడ్డలు పట్టుకున్నాడు, ఎవరి క్లాన్కి వాళ్ళకి ఇచ్చుకున్నాడు, వీళ్ళ క్లాన్ మెంబర్లోని చీఫ్ అవ్వాలన్నట్టుగా వాళ్ళకి సపోర్ట్ చేసుకుని ఒకసారి సీతాకి ఇచ్చాడు, 2 సార్లు సీతాకి ఇచ్చాడు, ఒకసారి సోనియాకి ఇచ్చాడు, ఒకసారి వచ్చేసరికి నైనికాకి ఇచ్చాడు. అంతా వీళ్ళ క్లాన్లోని ఇచ్చుకుంటూ వెళ్ళాడు. దాంతోపాటుగా ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టేది అంత ఓవర్ ఏం లేదులే. ఆదిత్య గారిని అప్రిషియేట్ చేయాలా, ఆ ఏజ్లో కూడా దూకి ఎఫర్ట్స్ పెట్టాడు. తర్వాత సరికి ఇదంతా జరుగుతున్న టైంలో నాకు ఇక్కడ అర్థం కాని ఏంటంటే, ఒకటే ఇక్కడ కూడా క్లియర్గా గట్టిగా అందరూ సోనియాకు భయపడిపోతూ సోనియా క్లాన్లోకి వెళ్ళలేమని, సోనియాని చీఫ్ని చేయాలని కూడా ట్రై చేసింది నైనిక. ఎందుకంటే ఆవిడ మన క్లాన్లో నుంచి వెళ్ళిపోతే సగం ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి కదరా, మనకి ఎందుకురా ఇవన్నీ అని, ఎందుకురా ఇవన్నీ అనేసి అంత ఫీల్ అయిపోతున్నారు, అంత హట్ అయిపోతున్నారు. సోనియా ఉంటే మనం ఉండలేమనే సెన్స్లో ఉన్నారు. దీనివల్ల సోనియాకు కూడా కత్తి తీసేస్తుంది, ఇది విష్ణుకి ఇవ్వకుండా. ఎందుకు అట్లా చేసామంటే, సోనియా వెళ్ళిపోతే మనకే మంచిది కదరా, వేరే క్లాన్కి చీఫ్ అయితే, అందుకని ఇచ్చానంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవకాశం పోయిందన్నా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత లాస్ట్లో వచ్చినప్పుడు, లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి నైనిక, సీత, ప్రేరణ ఉంటారు. ఆ టైంలో నిఖిల్ వచ్చేసరికి సీతకి ఇస్తాడు. నిఖిల్ కాదు మనడు పృథ్వీ సీతకి ఇచ్చేసరికి ఆ గొడ్డలు ఇచ్చిన తర్వాత సీత ఏం చేస్తుంది, నైనికాని తీసేస్తుంది. నైనిక ఎందుకు తీసేస్తుంది అంటే, చీఫ్ అయ్యింది కాబట్టి తీసేస్తుంది. చిన్న లాజిక్. దానికి నైనిక హట్ అవ్వడం, అంటే నార్మల్గా అబ్బా ఏంటి ఇలా చెప్తున్నాను అనుకోవచ్చు, దానికి ఇంకా హట్ అవుతానే ఉంది. సోనియా వెళ్ళి హక్ చేసుకుని ఏంటో సీత తీసేసిందని బాధపడుతున్నావు, అది మామూలుగా అర్థం చేసుకోవాలి కదంటే, లేదు మా క్లాన్ వల్లే నాకు సపోర్ట్ లేదు అంటదే. సపోర్టా, నువ్వు ఆల్రెడీ చీఫ్ అయిన వాళ్ళు అవుతారా, సీత అవుతుందా, మినిమం కామన్ సెన్స్. దాంతోపాటు సీత కంటే ఏం బాగాలేదు కదా నైనిక ఈ వీక్ అంతా, ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, చిన్నపిల్ల చేష్టలు చేస్తున్నా అన్న ఫీలింగ్ వచ్చింది. దాని తర్వాత సీత చీఫ్ అయిపోయింది. ఇక్కడ ప్లాన్ కూడా చేస్తారు, మధ్యలో వాళ్ళ ప్లాన్ వాళ్ళు వేసుకుంటారు. అదంతా వర్కౌట్ కాలేదు. ఏం ప్లాన్ వేసుకుంటుంది అంటే, యష్మి చెప్పద్దు వాళ్ళ టీం మెత్తానికి, ఏం లేదు మన దాంట్లో ఫిజికల్ ఫిట్ ఉండే వాళ్ళు లేరు కాబట్టి మనం కుదిరితే వాడు అయితే బాగుంటుంది మనకి, పృథ్వీ మన దానికి కానీ వస్తే చీఫ్ అయితే, ఒకవేళ పృథ్వీ వస్తే మనకి ఫిజికల్ స్ట్రెంత్ పెరుగుతుంది కదా కాంతార చీఫ్ అయితే అన్నట్టుగా బిగ్ బాస్ మారేస్తాడు టీం మెంబర్లు అనేది అర్థం చేసుకోకుండా వాళ్ళ పార్టీకి వాళ్ళు ఏదేదో ప్లాన్లు వేసుకున్నారు. లాస్ట్కి సీత చీఫ్ అయింది. అయిపోయిన తర్వాత విష్ణుప్రియ అనేది నాకు నచ్చల. విష్ణుప్రియ ఆవిడే అందరితో నాకు నిజంగానే ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇంకా టైం ఉంది, నేను ఇప్పుడే అవ్వలేని చీఫ్ అని అందరితో చెబుతూనే ఆ పాయింట్ చెప్పినప్పుడు మాత్రం హట్ అయిపోతుంది. ఏమని,
నువ్వు విష్ణు నిఖిల్ నాకు ఎప్పుడు సపోర్ట్ చేయడు, నాకు ఎప్పుడు నేను లాస్ట్ ఆప్షనే, నిన్న ఏందాక కూడా కత్తి ఇవ్వలేదంట. కత్తి ఇచ్చే ఏం లాభము, ఆవిడికి చీఫ్ అవ్వాలని లేదని డైరెక్ట్ చెప్తుంది. నాకు ఇప్పుడే వద్దు, నాకు ఇప్పుడే అంత క్లారిటీ రావట్లేదు, నాకు ఇప్పుడే అవ్వాలని లేదు అనింది. అన్నప్పుడు కత్తి ఎందుకు ఇస్తారు, సపోర్ట్ ఎందుకు చేస్తారు, చీఫ్ చేయాలని ఎందుకు ఉంటుంది? నైన్కి కూడా అదే పాయింట్ చెప్తే మళ్ళీ హట్ అయింది. ఆవిడే లూజ్ మాటలు మాట్లాడి నాకు ఇష్టం లేదు ఇప్పుడే అవ్వడం అని సపోర్ట్ చేయమంటే ఎందుకు చేస్తారు? ఫస్ట్ ఆవిడే కత్తి చేస్తారు, నాకు అర్థం కాలే. కానీ ఈ విషయంలో మీరు ప్రేరణకి ఎందుకు ఇచ్చారు అనే దాని మీద హట్ అయ్యారు. సోనియా హట్ అయ్యి అడిగితే దానికి లేదు ప్రేరణకి ఇస్తాననేసి నేను అడిగాను మన టీం మెంబర్స్ని అనేసి విష్ణు అంటది. మన టీం మెంబర్స్ని అంట అనేసి సోనియా వెంటనే మన టీం మెంబర్స్ని అంట, మనం ఆ టీంలో లేవనుకుంటా నిఖిల్, ఎందుకంటే మనకు చెప్పలేదు కదా వాళ్ళు టీం అని. అప్పుడు విష్ణు అంటది మీరు అట్లా అంటారు, ఒకసారైనా నువ్వు విష్ణుకి ఇచ్చావా కత్తి అని సీత అంటది. ఇది రాంగ్ ఆర్గ్యుమెంట్. వాళ్ళకి పడట్లేదు కాబట్టి నువ్వు లేస్తే సోనియాతో తిరుగుతున్నావు, సోనియాతో ఉండడం వల్ల మాకు అసలు మీ టీంలో ఉండడమే ఇష్టం లేదని మనస్ఫూర్తిగా ముఖం మీద చెప్పినా ఓకే. కానీ విష్ణుకి ఇవ్వలేదనే పాయింట్ లాజిక్కే లేదు. విష్ణునే నాకు ఇష్టం లేదు చీఫ్ అవ్వడము, నాకు ఇంకా టైం ఉంది అన్నప్పుడు విష్ణుకి తెచ్చి ఎందుకు ఇస్తారు? ఇష్టం లేని వాళ్ళకి చీఫ్ అవ్వడం ఇష్టం లేని వాళ్ళకి. అది లాజిక్ లెస్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది లాస్ట్లో. అది జరుగుతున్నది. ఆ తర్వాత ఎవరికి వింత కంటెస్టెంట్ ఎందుకు అనిపించిందంటే అదే పాయింట్లు మాట్లాడుతుంది, ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, స్కిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ తను హెచ్చించుకుంటూ పొగుడుకుంటూ తనకి తానే ఎలివేషన్స్ ఇచ్చుకోవాలని చూస్తూ ఆవిడ బొక్కబోర్లో పడుతున్నారు. అలా కాకుండా ఆవిడ ఆట ఆడుకుంటూ వెళ్ళిపోయి ఉండుంటే అసలు ఆవిడకి ఎలివేషన్ ఇచ్చుకోకుండా ఒక గ్రూప్ ఫామ్ చేసుకుని వాళ్ళని ఈవిడే నడుపుతున్నట్టుగా ప్రతిసారి వీళ్ళని సలహా ఇచ్చుకుంటా, చీఫ్కి కూడా సలహాలు ఇచ్చుకుంటా ఉండి ఆవిడకి పెద్ద ఎలివేషన్ వస్తుంది అనుకుని ఫీల్ అవుతుంది. ఆవిడే ఎత్తిపోతుంది. ఒక వింత కంటెస్టెంట్ అనిపిస్తుంది. ఇలాంటి వింత బిహేవియర్, వింత కంటెస్టెంట్ నేను ఏ సీజన్లో వచ్చలేదు. డిఫరెంట్ కంటెస్టెంట్ ఏంద్ర ఈవిడ నా ఫీలింగ్ వస్తుంది. ఆవిడకి కరెక్ట్ మొగుడు దొరికాడు. యష్మి కరెక్ట్ మొగుడు, పాయింట్స్ మాట్లాడాలి అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. సూపర్. అంతే. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. అంతకుమించి ఏమీ లేదు ఎపిసోడ్లో. అంతే. నైన్కి హట్ అవ్వడం చూస్తే నాకు కామెడీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అంతే ఈ వీడియో. మీకు ఏమన్నా కామెంట్స్ చేయండి, మీకు ఏమనిపించిందో. దాంతోపాటుగా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు 2 సబ్స్క్రైబ్ చేయండి. దాంతో మన ఇన్స్టాగ్రామ్ లింక్ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది. 120,000 మంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. ఎర్లీ అప్డేట్స్ బిగ్ బాస్లో ఏం జరుగుతుందనేది ఇస్తూ ఉంటాను. దాన్ని ఫాలో అవ్వండి. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఉండే వాళ్ళందరూ దాన్ని క్లిక్ చేస్తే ఇన్స్టాగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు సేమ్ ఒపీనియన్స్ ఉండి ఇంత వింత కంటెస్టెంట్ని బిగ్ బాస్ చరిత్రలో మేము చూడలేదురా అనుకున్నప్పుడు ఈ వీడియో లైక్ చేయండి.